ఒక అమ్మాయి ఒక అబ్బాయి, కొడుకు కూతురు వీళ్ళిద్దరూ ఇంట్లో ఉన్నారు. కూతురు చాలా మంచిది, కొడుకేమో అస్సలు లెక్క చేయడు. కన్నటువంటి పేరెంట్స్ ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తారు? చక్కగా చదువుకునే బుద్ధిమంతురాలుగా ఉండి ఆనిముత్యంగా పెరుగుతున్న కూతురుని ఎక్కువ ప్రేమిస్తారా, లెక్క లేకుండా జీవించేటటువంటి కొడుకుని ఎక్కువ ప్రేమిస్తారా? ఒకసారి ఆలోచించండి. మాట వినేటటువంటి కూతురునేగా. మరి కొడుకు వాడిని చూస్తే మీకు కోపం వచ్చేస్తుంది, వాడు ఇంట్లోకి వస్తేనే కంపరం వచ్చేస్తుంది, వాడు కంచం ముందు పెట్టుకుని కూర్చున్నప్పుడు మీకు చిరాకు వచ్చేస్తుంది, తినడానికి తప్ప ఎందుకు పనికిరాడు అనిపిస్తుంది. అవునా? మాట వినకుండా ఇష్టానుసారంగా జీవించే మా అబ్బాయి అంటే, మాట వినకుండా ఇష్టానుసారంగా జీవించే మా అమ్మాయి అంటే రోజు రోజుకు మాకు విసుగొచ్చేస్తుంది, రోజు రోజుకు మాకు వారి మీద చిరాకు వచ్చేస్తుంది. భరించలేకపోతున్నాం, సహించలేకపోతున్నాం. కొన్నిసార్లు అనిపిస్తుంది, ఎందుకు వీడికి అన్నానా, ఎందుకు దీనికి అన్నానా అనిపిస్తూ ఉంటుంది. అసలు మా ఇంట్లో పుట్టకుండా ఉంటే బాగుండని అనిపిస్తూ ఉంటుంది. అవునా? అంతే కదా బ్రదర్. మాట వినకుండా మనిషిని, తండ్రికి తల్లికి నరకం చూపించే కూతురు కావచ్చు, కొడుకు కావచ్చు ఇంట్లో ఉంటే పేరెంట్స్ కి నరకమేగా. అంతగా వాడు బాధ పెడుతున్నప్పుడు, అంతగా ఆమె బాధ పెడుతున్నప్పుడు